హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో పెసరపప్పు బీరకాయ గుజ్జు కూర ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్గానే ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక ఎండుమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసేయండి. తర్వాత దానిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 వెల్లుల్లిపాయలు దంచేసి వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వంట చేయండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను దానిలోకి ఏం చేస్తున్నానంటే ఒక చిన్న 2 ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నామండి. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నామన్నమాట. తీసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఉల్లిపాయలది పచ్చివాసన పోయేదాకా వేపుతూ ఉండాలండి. నేను ఇక్కడైతే 1/2 కేజీ దాకా బీరకాయ తీసుకుంటున్నానండి. చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నామన్నమాట. ఉల్లిపాయ ఒక 30 వేగిన తర్వాత నేను ఇందులోకి బీరకాయ కూడా వేసేస్తున్నామండి. బీరకాయ వేసేసుకొని ఒక చిన్ని కప్పుకి బుడ్డ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నామండి. ఆల్రెడీ ఈ పెసరపప్పు ఒక 30 మినిట్స్ నేను ఆల్రెడీ నానబెట్టుకున్నామండి. సో మంచిగానే నానిపోయిందనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిలోనే బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి, మగ్గాలి. ఎందుకంటే ఈ బీరకాయలో ఉండే నీళ్ళు బాగా వచ్చిన తర్వాత అప్పుడు నీళ్ళు పోస్తామన్నమాట. ఈ లోపల కొంచెం పసుపు వేస్తున్నాము, పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టాలండి. అసలైతే నాకు ఇది చెప్పింది మా అత్తగారు అనమాట. ఫస్ట్లో నేను చేసినప్పుడు ఫస్ట్గానే నీళ్ళు పోసేస్తే ఆమె చెప్పింది, అమ్మ అలా కాదు, ఇలా చెయ్యాలి. బీరకాయలో ఉండే నీళ్ళు మగ్గిన తర్వాత అప్పుడు దానికి సరిపడి ఉందా నీళ్ళు పోసేసుకొని ఎంత కావాలో అంత పోసుకోవాలి. లేకపోతే బీరకాయలు ఆ నీళ్ళుగా ఉండేది అంత రుచి ఉండదు అన్నారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, బీరకాయల నుంచి చూసావా నీళ్ళు వస్తుంది. ఆ నీళ్ళతో ఆల్రెడీ పప్పు నానిన కాబట్టి ఆ నీళ్ళు కూడా ఉన్నాయన్నమాట. సో ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే అండి ఈ కప్పుకి 1 కప్పు నీళ్ళు పోస్తున్నామన్నమాట. కలిపేసుకొని మూత పెడుతున్నాము. మీకు కావాలనుకోండి అంటే మనకి చూసినప్పుడు తెలుస్తుంది కదండి ఇంకా ఎంత పొయ్యాలో అని చెప్పేసి, దానికి సుమారుగా తెలుసుకొని పోసేయడం అనమాట. మూతలు వేసేసుకొని మధ్యలో తీసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. మరీ డ్రైగా గుజ్జు ఉండకూడదండి, మరీ లూజ్గా కూడా ఉండకూడదు, బాగోదు. కానీ నాకైతే ఈ కూర చాలా ఇష్టం అండి, చాలా మంచి టేస్ట్ అనమాట. ఈ కూర మట్టుకి మా అత్తగారు నాకు ఆమె ఊరిలో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్తే అప్పుడు నాకు నేర్పించిన కూర. సో మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొత్తిమీర జల్లేసుకొని మనం తీసుకోవడం రెడీ. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.